నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. 70,000 కోట్లతో జల జీవన్ మిషన్ పనులు కేంద్ర ఆమోదం కోసం త్వరలో ప్రతిపాదనలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దూసుకొస్తున్న తీవ్ర అల్పపీడనం కోస్తా తీరం వెంబడి కదిలే అవకాశం. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. ఉత్తరాంధ్ర రాజకీయ నాయకులకు ఆది గురువు సత్యనారాయణ పేర్కొన్న పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. గాజువాకలో ఇసుక డిపో ప్రారంభించిన ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. జల జీవన్ మిషన్ పథకం పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వానికి 70,000 కోట్లతో ప్రతిపాదనలు పంపుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 38 ప్రధాన జలాశయాల నుంచి గ్రామీణ ప్రాంత ప్రజలకు రోజు తలసరి 55 లీటర్ల చొప్పున రక్షిత నీటిని సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. జల జీవన్ పథకం అమలుపై విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. పథకం ఉద్దేశానికి విరుద్ధంగా గత ప్రభుత్వం బోర్ల నుంచి ప్రజలకు నీరు సరఫరా చేసే పనులు చేపట్టి 4,000 కోట్లను దుర్వినియోగం చేసింది. పునరుద్ధరణ పనుల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు 2025 జనవరి నెలాఖరుకు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అదనపు నిధులు తీసుకొస్తామన్నారు. 2024కి దీన్ని మరింత బలోపేతం చేయాలని, ఇప్పుడు దాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దాని వరకే అంతవరకు పరిమితమైంది. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ. ఇది కనీసం రోజుకి ఒక 55 లీటర్ల నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్. ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష, ఆశయం. దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం 55 లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ అమృతధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృతధారాన్ని పెట్టాము జల్ జీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో. దీన్ని జల్ జీవన్ మిషన్లో లేదు, కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది. అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ, ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేదే ఒకటి. అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలని రూపొందించడం, అది దీనికి సంబంధించి ఈ అమృతధార సంబంధించింది. ఒకసారి చెప్పుకున్న మనం రిపీటెడ్గా ఉంటుందని, కానీ బట్ కనీసం ఒక్కరోజు 1 గంట నీళ్లు తాగకపోయినా, ఒక పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఏకాదశి వ్రతాలు కానీ ఏదైనా సరే పొద్దున్నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా రకరకాల మనం ఈ రిలీజియస్ థింగ్ మనం ఈ పండుగల్లో అప్పుడు ప్రత్యేక పర్వదినాలప్పుడు చేసేవి, కానీ అప్పుడు కానీ మనకు నీటి విలువ తెలియదు. నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది. నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి, నీటిని సరఫరా చేయటం ఒకటి, ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి, ఇష్టం నాకు. అంటే చాలా సందర్భాల్లో నేను చెప్పింది ఏంటంటే, అంటే నా అనుభవాలు పంచుకున్నది. ఒకసారి యూఎస్లో కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్పీచ్ ఇస్తూ ఉంటే ఒక కీనోట్ అడ్రస్లో అక్కడ నేను చెప్పింది, ఒక ఆదిలాబాద్లో ఒక తాండాలో జరిగిన సంఘటన ఒకటి చెప్పాను. చాలాసార్లు పొలిటికల్గా మేము వెళ్తున్నప్పుడు చాలా ఆకాశం అంత ప్రామిసులు చేస్తూ ఉంటాం.
ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి సందర్భంలో 2008లో ఆదిలాబాద్లోని ఒక తాండాలో పాపం 3-4 తాండాలకు కలిపి ఒకటే బోర్ పాయింట్, అది అందరూ వచ్చి అక్కడి నుంచి పట్టుకునేవాళ్ళు. ఒక కళ్ళు లేని కనుగుడ్లు కూడా లేవు పెద్ద ఆవిడ వచ్చి అడిగింది నా దగ్గరికి వచ్చి, మరాఠీకి అంటే మరాఠీ యాక్సెంట్లో ఉన్న తెలుగులో ఆవిడ అడిగింది నన్ను నీళ్ళు ఇప్పించమని, ఇంకేం అడగల. అంటే నీరు ఎంత కీలకమైందంటే అది మనం ఒక భీష్మేకాదశి రోజున 24 గంటలు నీళ్లు తాకపోతే ఎంత దారుణంగా ఉంటుందో నిజంగా కష్టం పాటించే వాళ్ళకి తెలుసు, వ్రతాలు పాటించే వాళ్ళకి, కానీ దొరకని వాళ్ళకి. సో ఇది అనేక మంది, చాలామంది నలిగి బాధలను అర్థం చేసుకుని దానికి ఒక పరిష్కార మార్గం, చాలామంది శ్రమ ఎప్పటికప్పుడు చేసుకుంటూ వచ్చారు. నేను రివ్యూ చేసిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ రివ్యూస్లో జేజేఎంది చాలా కీలకంగా అనిపించింది. చాలా ఉన్నతమైన ఆశయంతో బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఉత్తర దిశగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటలు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ క్రమంలో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరంలో 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయ నాయకులకు ఆది గురువు దివంగత కాంగ్రెస్ నాయకులు ద్రోణంరాజు సత్యనారాయణ అని పద్మశ్రీ, పద్మభూషణ అవార్డు గ్రహీత, విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లు అన్నారు. వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవాత్సవ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యుడు స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ 92వ జయంతి కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సిరిపురం జంక్షన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి వివిధ పార్టీలకు చెందిన ఉత్తరాంధ్ర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, వాసుపల్లి గణేష్లు మాట్లాడుతూ రాజకీయ దురంధరుడు, అజాత శత్రువుగా ద్రోణంరాజు సత్యనారాయణకు దేశ రాజకీయాల్లో పేరుందన్నారు. 4 పాదాల మీద నడవకుండా కుంటికాలతో నడుస్తోంది. అయినప్పటికీ కుంటికాలతో నడుస్తున్న ధర్మం మళ్ళీ బతుకుతుందని చెప్పడానికి ద్రోణంరాజు సత్యనారాయణ గారి 20వ జయంతి ఇవాళ మనం కన్నుగా చెప్పవచ్చు. ఇంకా ఇంతమంది ఆయన గుర్తుపెట్టుకుని ఆయన కోసం ఇలా వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తుందంటే
మరలా ధర్మం మళ్ళీ పునరుద్ధరించబడుతుంది, మళ్ళీ ధనము అధికారం పక్కెళ్ళి త్యాగాలు చేసేటువంటి వాళ్ళకి విలువ ఉంటుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఈరోజు ద్రోణరాజు సత్యనారాయణ గారి జయంతికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి ఈ ప్రజానీకాన్ని చూస్తే తెలుస్తూ ఉంటుంది. ద్రోణరాజు సత్యనారాయణ గారు ఎన్నికలకు నెల రోజుల ముందు పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల వరకే రాజకీయాలు చేశారు. తర్వాత ఎప్పుడూ రాజకీయం లేదు ఆయనకి. ఉత్తరాంధ్ర అని ఈ 3 జిల్లాలకే పేరు పెట్టి ఈ ఉత్తరాంధ్ర యొక్క సమగ్ర సర్వతోముఖ అభివృద్ధి కృషి చేసినటువంటి ధన్యజీవి ద్రోణరాజు సత్యనారాయణ గారు. ఆయనకి ఈ 3 జిల్లాల యొక్క అభ్యున్నతి, ఈ విశాఖపట్నం యొక్క మంచి చెడులు ఎప్పుడు చూశారు. అటువంటి వ్యక్తికి వాళ్ళ మరలామని నివాళులు అర్పించుకుని మమ్మల్ని మేము పునరంకితం చేసుకుని ఇంకా సేవ చేస్తే గౌరవం లభిస్తుందనేటువంటి భావాన్ని మేము పొందుతున్నామని చెప్పి మీ అందరూ కూడా నేను మనవి చేస్తూ, శ్రీవత్స ఆయన వారసుడుగా కష్టపడి జనం మధ్య ఉండి, వారసుడంటే కడుపున పుట్టినవాడు కేవలం వారసుడు కాదు, ఏ తాత, ఏ తండ్రి, ఏ నాయకుడి యొక్క సేవాభావాన్ని పుచ్చుకుని ఆ సేవాభావాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాడే నిజమైన వారసుడు. శ్రీవత్స ఆ విధంగా పనిచేసినందుకు పైనుంచి ఆయన ఆశీస్సులు, కింద నుంచి మందల యొక్క అభినందనలు ఆయనకు ఉండాలని చెప్పని నేను మనవి చేస్తున్నాను. పెద్ద ఆయన ద్రోణరాజు సత్యనారాయణ గారు ఒక యుగ పురుషుడు. ఉత్తరాంధ్ర జిల్లాలకి హిస్టారికల్గా అతనికంటూ ఒక హిస్టరీలో ఒక పేజ్ ఎప్పుడు కూడా ఎటర్నల్గా ఉండబోతుందన్నమాట. ఎందుకంటే ఈరోజు మనం ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ డెవలప్మెంట్ ఈరోజు చూస్తూ ఉంటే ఇది నేటి నాయకులు వేసినటువంటి సీడ్ కాదు. ఇది ఆ రోజుల్లో ద్రోణరాజు సత్యనారాయణ గారు ఒక ఫోర్సీనెస్ తోటి ఉత్తరాంధ్ర జిల్లాకి ఇప్పుడే మా పెద్ద ఆయన చెప్పారు, ఈజ్ అడోర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ అన్నమాట. పొలిటికల్ స్పెక్ట్రంలో అతనికి అందరూ కూడా అతని సేవలు అందుకునేవారే, మెచ్చుకునేవారే. అలాంటి మహానాయకుడు మనవుడు ఈరోజు మనం శ్రీవాస గారు చూస్తే నాకు అర్థమవుతుందన్నమాట. శ్రీవాసం చూస్తే ద్రోణరాజు శ్రీనివాస్ గారు చూసినట్లు ఉంటుంది. ద్రోణరాజు సత్యనారాయణ గారు అయితే మాత్రం దూకుడు ఓకే, దూకుడు ఉండేది. మరి ఆ దూకుడు మళ్ళీ శ్రీవాస గారు తీసుకొని రావాలి. వస్తేనే మన ఉత్తరాంధ్ర మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఓకే, మీరంత సాఫ్ట్గా ఉండకూడదని చెప్పేసి నేను చెప్తానమాట. సత్యనారాయణ గారు దూకుడు ఉండాలి. ఎందుకంటే నాకు బాగా తెలుసు, నేను చిన్నముసిడివాడలో ఫస్ట్ 1994లో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడానికి వెళ్ళేటప్పుడు ఆ చిన్నముసిడివాడ ప్రాంతం అంతా కూడా మారుమోగేది. అలాగే తాతగారికి అత్యంత సన్నిహితులు మా కుటుంబానికి ఈరోజు పెద్దగా ఉంటున్న వైఎల్పి గారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి కూడా ఈరోజు సత్యనారాయణ గారిని స్మరించుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు. ఇందాకలా పెద్దలు అన్నట్టుగా సమాజ సేవ అనేది వారసత్వం అంటే కడుపును పుట్టినందుకు వచ్చేది కాదు. కానీ వాళ్ళని చూసి ఈరోజు ఏదైతే సత్యనారాయణ గారు చనిపోయి దాదాపు 20 ఏళ్ళు దాటినా ఆయన ఎలాగైతే గుర్తుంచుకుంటున్నారో, ఆయన ఇంట్లో ఆయన మనవడిగా పుట్టి స్వర్గీయ ద్రోణరాజు శ్రీనివాసరావు గారి అబ్బాయిగా పుట్టి వాళ్ళిద్దరిని చూసి మనం కూడా ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా విశాఖ ప్రజలకి వాళ్ళు ఎలాగైతే మంచి చేశారో, వాళ్ళు ఎలాగైతే మమేకమై ఉన్నారో అదే మార్గంలో వెళ్ళాలని చెప్పేసి ఈరోజు నేను రావడం. ఈరోజు గత 4-5 భారతీయ ఫుట్వేర్ పరిశ్రమలో 70 ఏళ్లుగా ప్రఖ్యాతిగాంచిన శ్రీ లెదర్స్ ఏపీలోని మొట్టమొదటి రిటైల్ అవుట్లెట్ విశాఖలో ప్రారంభించింది. విశాఖలోని రామ్నగర్లో ఈ మొట్టమొదటి షోరూం ప్రారంభించడం సంతోషంగా ఉందని నిర్వాహకులు సుశాంతోదే తెలిపారు. 1952లో స్వాతంత్ర సమరయోధులు దివంగత సురేష్ చంద్రదే స్థాపించిన శ్రీ లెదర్స్ షోరూం దేశవ్యాప్తంగా ఎంతో మంది కస్టమర్స్ కి సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. స్టైలిష్ ఫుట్వేర్ తో పాటుగా లెదర్ ఉపకరణాల్లో గణనీయమైన మార్కెట్ వాటాను కలిగిందని పేర్కొన్నారు. నూతన స్టోర్లో ప్రపంచ స్థాయి ఫుట్వేర్ తో పాటు లేదా ఉపకరణాలు, ట్రావెల్ బ్యాగులు, స్పోర్ట్స్ షూలు ప్రీమియం క్వాలిటీతో లభిస్తాయని పేర్కొన్నారు.
They are Visakhapatnam. Now, we are launching our first showroom or first retail store in Andhra Pradesh. Sri Leathers, maybe some of you already know about the brand, but for those who does not know about the brand, it's a 70-year-old brand and one of the most popular and sought after footwear and leather accessories brand in eastern part of India. So it's a household name. If you go to the east, then you'll find that 90% of people, they relate with the brand, and we have been catering to customers from 3 generations. So the Sri Leathers as a brand maintains that legacy. It started from Jamshedpur. There is a place called Jamshedpur, the Steel City of Jamshedpur, which is currently in Jharkhand. It was initially it was in Bihar. So in 1952, Sri Leathers was started by a freedom fighter, Suresh Chandra Dey, with one store in the city of Jharkhand, Jamshedpur, the city of Jharkhand. And from there, the expansion started, and gradually, apart from the store, the company-owned stores, the brand decided to was the founder of this brand. First store opened in 1952, second in 1977, and now it's 2024. We've been southern states. We opened in 2012, right? 2012 in city of Chennai in Tamil Nadu. We have 2 stores over there. And Andhra Pradesh, we are starting the first store here in Visakhapatnam. This store is being handled by Mr. Sudhanshu and Mr. Atmaram and his second generation Himanshu. So they have been running a store in the border city of Andhra Pradesh and Odisha called Behrampur for the last 12 years. 12 years, right? Exactly, 12 years. And they wanted to expand, the brand wanted to expand, so it was a win-win partnership for the both of us. It took us about 3-4 months to set up the whole store over here. And to add to what Saurav said, we also sell a bunch of suitcases for the last 10-20 years, and we've been doing really well in that. A lot of travel accessories. Sportswear, we just started 2 years back in the period of COVID when people were just sitting and relaxing and they had no use for suit boot that you're wearing today. They just relaxed in athleisure wear, all day wear. So we invested in that. We did some R&D and we started it about 2 years back. And we expect our 10% of our revenues we want to bring through our sportswear range now. 40% of our revenues come from belts and accessories. Believe it or not, in modern retail, we sell, I want to show you a bag. These bags that you see over here is called leather portfolios. It's called leather portfolios. It has been priced same for the past 20 years. I don't know how my merchandising team does it. We work on really low margins. We pass on the benefit. We buy directly from the factory and sell directly through our stores. We don't have any other distributions. We only have 30 stores. We buy directly and we sell through our stores. The benefit of the price is directly passed on to the consumer, and that is why we've been surviving in this cutthroat world of competition. So with that, if you have ఉన్నత చదువుల నిమిత్తం కెనడా వెళ్లిన విశాఖ జిల్లా గాజువాక యువకుడు అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పిల్లి నాగప్రసాద్ గీతాబాయి దంపతుల కుమారుడు అయిన ఫణి కుమార్ ఇటీవల MBA పూర్తి చేశారు. MS చదవడానికి ఆగస్టు 21న కెనడాలోని కాల్గరీ నగరంలో ఉన్న సదరన్ ఆల్బర్టా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు. మిత్రులతో కలిసి సమీపంలో హాస్టల్లో ఉంటున్నారు. ఈ నెల 14న నాగప్రసాద్కు ఫణి కుమార్ రూమ్మేట్ ఫోన్ చేసి అతడు నిద్రలోనే చనిపోయాడని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, విశాఖ MP శ్రీ భరత్లకు పరిస్థితిని వివరించారు. వారి ద్వారా అక్కడి అధికారులతో మాట్లాడిస్తామని చెప్పడంతో తల్లిదండ్రులు ఊరట చెందారు. నిద్రలో గుండెపోటుతో చనిపోయాడా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది అంతు చిక్కడం లేదు.
నమస్కారం అండి అందరికీ. నా పేరు పిల్లి నాగప్రసాద్ అండి, గాజువాక. మా పెద్ద అబ్బాయి పిల్లి ఫణికుమారు ఆగస్టు 21న కెనడా వెళ్ళాడు సార్. కల్గరీ అనే ఊరు చదువుకోవడానికి, ఎంఎస్ చేయడానికని 1 year ఎంఎస్ కోర్సు. తీరా మాకేమో 14వ తారీఖు ఉదయం శనివారం ఫోన్ వచ్చింది సార్ చనిపోయాడని. ఎలా చనిపోయాడు ఏంటని వాళ్ళ రూమ్మేట్ చెప్తే, వాళ్ళ రూమ్మేట్ని అడిగితే ఏమో తెలీదు, నేను ఎమర్జెన్సీ దగ్గరికి ఫోన్ చేశాను, అందరూ వచ్చారు, వచ్చి బాడీని తీసుకెళ్ళిపోయారు, నో మోర్ అని డిక్లేర్ చేశారు అని చెప్పారు సార్. దయచేసి మేమేమో ఇక్కడ పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని తలిపేసి వెంటనే స్పందించారు సార్. బాగా ఎంపీ గారితో మాట్లాడారు, ఢిల్లీ నుంచి ఎంపీ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్. కలెక్టర్ గారిని కలిసాం సార్, కలెక్టర్ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దయచేసి అందరూ మాకు సహకరించి మా అబ్బాయి బాడీని మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను సార్. మీ పత్రికా రంగం కూడా స్పందించి మా అబ్బాయి బాడీని చాలా ఎంత వేగంగా ప్రభుత్వ సహకారంతో తీసుకొచ్చి ఏర్పాట్లు చేయమని ప్రార్థిస్తున్నాను సార్. గాజువాక పట్టణ పరిధిలో నివాసుల అవసరార్థం మరోసారి 301 జీవోను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కొత్త గాజువాక హై స్కూల్ ప్రాంగణంలో మండల తహసీల్దార్ శ్రీవల్లి అధ్యక్షతన రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పల్లా పాల్గొని మాట్లాడారు. గతంలో తీసుకొచ్చిన జీవోలకి తెదేపా హయాంలో తెచ్చిన జీవోలకి గల వ్యత్యాసాన్ని వివరించారు. 301 ద్వారా లబ్ధిదారులకు అన్ని విధాల ప్రయోజనం చేకూరుతుంది అన్నారు. రిజిస్ట్రేషన్ కు పట్టానే ప్రామాణికమని స్పష్టం చేశారు. గెడ్డలు, వాగులు సమీపంలో నివాసం ఉంటున్న వారి ఇబ్బందులను తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏ ఒక్కరికి అన్యాయం అన్నది జరగదన్నారు. నివాసుల ఇంటి పన్ను అధికంగా వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి పలువురు తీసుకెళ్లారు. దీనిపైన అధికారులతో చర్చిస్తానని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, బిఎన్ పాత్రుడు, చందు, ఇమ్రాన్, భాజపా, జనసేన, తెదేపా నేతలు ప్రసాద్ల శ్రీనివాస్, గంధం వెంకట్రావు, గూటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మొదటి 70లో రామాలయం నిర్మాణం చేద్దామంటే లేదు, వీధిగా చేద్దామని చెప్పిన తర్వాత రామాలయాన్ని జిరాయితీ ల్యాండ్లో షిఫ్ట్ చేసి ఆ చెరువు ఏదైతే బాయిజన్ బాయ్ కుటుంబ సభ్యులది, పెద్ద సాహిబ్ తాత, చిన్న సాహిబ్ తాత, అక్కడ ఉన్న అధికారులందరూ మా స్టాఫ్ అందరూ, అన్ని డిపార్ట్మెంట్ వచ్చిన స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ రావాలి. ఒకసారి అన్ని డిపార్ట్మెంట్లు వచ్చిన స్టాఫ్ అందరూ కూడా ఇక్కడికి. అలాగే ఈరోజు రాష్ట్ర అలాగే రెవెన్యూ మంత్రి గారు అయినటువంటి అన్నగారు వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో అనేక భూ సమస్యలు ఉన్నాయి. వాటిని ఎక్కువ మంది నిర్మాణం చేసుకుని వాటిని రెగ్యులైజ్ చేయమని చెప్పేసి కోరుతున్నారు. అలాగే ఆ టైటిల్ లేకపోవడం వల్ల కొంతమంది కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి ఉంది. సో వీటిలన్నీ కూడా పరిష్కారం చేయాలని ఈరోజు మీరు చూసుకుంటే గత 5 నెలలుగా కంప్లైంట్స్ ఎక్కువ కూడా రెవెన్యూ భూమి మీద రాస్తుంది. కనుక ఆ రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేస్తే చాలా సమస్యలకి ఇది దింపుతుందనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ సమస్యలు పెట్టడం జరిగింది. అలాగే ఎన్నో ఏళ్ళుగా ఈ వాగుల్లోని నిర్మాణం కూడా చేస్తుంది. వాటిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ముంపు గురి కావట్లేదో అలాంటి ప్రాంతాలన్నీ కూడా ఇరిగేషన్ ఇచ్చి కొంచెం క్లియరెన్స్ చేసి తీసుకొని వాటికి పట్టాలు ఇచ్చే విధంగా ఆలోచన చేయాలి. సో ఈ రెవెన్యూ సంస్థల ద్వారా ప్రధానిగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం, ఇది సద్వినియోగం చేసుకోండి. ఎవరికైనా ఏదైనా టైటిల్ మీద ఇబ్బంది ఉన్నా, బౌండరీస్ మీద ఇబ్బంది ఉన్నా, లేకపోతే మీ భూములు ఎవరైనా కబ్జా చేసినా, లేకపోతే అద్దెకుండి అవి ఖాళీ చేయనటువంటి పరిస్థితి ఉంది, పట్టాలు తెచ్చినటువంటి పరిస్థితి ఉంది, ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బంది అయినా సరే ఇక్కడ పరిష్కారం చూపించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు ఆలోచన చేశారు. కనుక దీన్ని సద్వినియోగం చేసుకుని చెప్పి అందరికీ
విశాఖపట్నం బుర్జుపేటలో కొలువయ్యున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస మహోత్సవంలో 3వ లక్షవారం సందర్భంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేద పండితులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కు వేద మంత్రాలతో ఘన స్వాగతాన్ని పలికారు. ఆలయ ప్రాంగణంలో ఆలయ సిబ్బందితో మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు. మరియు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు బిస్కెట్ ప్యాకెట్స్ మరియు మంచినీళ్లను స్వయంగా తన చేతులతోనే అందజేశారు. అలాగే దొంగలు ఉంటారు, జాగ్రత్త. ఈ విలువైన వస్తువులు ఆభరణాలు మరి పరిస్థితులు చూసుకోవాలి. అలాగే మీతో చిన్నతనంలో కూడా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి. सर्वार्थदाधिके शरण्ये त्र्यम्बिके देवी సైడ్ ఇచ్చేయండి, సైడ్ అక్రమాలకు అవినీతికి తావు లేకుండా ఇసుక సరఫరా చేపట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గాజువాక ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. 68వ వార్డు మింది గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఇసుక సరఫరా కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. నిర్మాణ రంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఇసుక యార్డులను ఏర్పాటు చేస్తుందని తెలిపారు.
టన్ను ఇసుక 1000 రూపాయలుగా నిర్ణయించి ఆ దిశగా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా యార్డుకి వెళ్లి ఆన్లైన్ లేదా మాన్యువల్ గా ఇసుకను పొందవచ్చని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగం కుదేలు కావడానికి ఇసుక సరఫరాలో అక్రమాలేనన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీవల్లి, వార్డు కార్పొరేటర్ గుడివాడ లతీష్, సిఐ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా రెగ్యులేట్ చేసుకోవాలనుకుంటే ఇది కేవలం మనకి పన్ను ఉంది కనుక, లేకపోతే కరెంట్ బిల్ ఉంది కనుక ఆ రెండింటితోనే చేయాలని ఏం లేదు. దీనికి ప్రామాణికం రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లేదు. మనకు 1956లో ఉన్నటువంటి రైతు ఉన్నాడంటే మన దగ్గర ఎస్ఎఫ్ఐ బట్టి చేసుకోవాలి. ఇది 301కి 388కి మార్చుకొని ఆ పట్టాని మీరు మళ్ళీ రెవెన్యూకి మళ్ళీ జీవీఎంసీకి అప్లై చేసి ప్లాన్ తెచ్చుకొని అప్పుడే మార్పు చెప్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా దాని మీద నిన్న సిసిఎల్ఏ గారు వచ్చినప్పుడు మాట్లాడడం కూడా జరిగింది. దాని మీద కూడా ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఇంకా మళ్ళీ మనం 301 ఓపెన్ చేయాల్సిందిగా కూడా ఈ తహసీల్దార్ గారికి మేము తెలియజేస్తున్నాం. 301 ఓపెన్ చేయకపోతే ఇంకా చాలా మంది అప్లై చేసుకోవాల్సిన ఉన్నారు. సో నేను సిసిఎల్ఏ గారు వచ్చినటువంటి ఆ మెమో కూడా చూశాను. ఆ మెమోలో 225 ప్రకారంగా చేసుకోమని అంటున్నారు. ఇది 225 అట్రాక్ట్ అవ్వదు. జీవో నెంబర్ 225 అనుకుంటా. జీవో నెంబర్ 225 అట్రాక్ట్ అవ్వదు. ఇది ఇనామ్ ల్యాండ్. ఇనామ్ ల్యాండ్ ఇస్ ప్రైవేట్ ల్యాండ్. ప్రైవేట్ ల్యాండ్కి సంబంధించి అది అక్కడ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాతే ఆ తక్కువ రేటుకి వచ్చింది 25 రూపాయలు 50 రూపాయలకి. ఇది మేము గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కనుక దాని మాదిరిగా మనం ఆలోచన చేసి మళ్ళీ అంటే తహసీల్దార్ గారు పంపించి రీఓపెన్ చేయమని చెప్పారు, కానీ సిసిఎల్ఏ గారు మాత్రం 225 ప్రకారంగా చేయమంటే ఆ రేట్లు చాలా హై. కనుక గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 225 ఒక్కరు కూడా అప్లై చేసుకోలేదు. నాకు తెలిసి ఒక అప్లికేషన్ అంటే ఒక అప్లికేషన్ కూడా రాలేదు 225 నాకు తెలిసి. కనుక అది పాత రేట్లలోనే 301 ఓపెన్ చేసేటట్టుగా చేపిస్తారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎంఆర్ఓ గారిని కూడా దాన్ని రికమెండ్ చేయమని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే మసీద్కి సంబంధించి మన ఈద్గాకు సంబంధించి ఇచ్చారు. అయితే తహసీల్దార్ గారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాలలో లోకమాత అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవ సమితి విశాఖపట్నం ఆధ్వర్యంలో అహల్యాబాయి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతి సాధికారత కోసం అహల్యాబాయి చేసిన కృషిపై సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా అహల్యాబాయిపై పుస్తకాన్ని రచించిన శ్రీమతి చిన్మయి హాజరయ్యారు. భారతదేశంలో దేవాలయాల పునరుద్ధరణ, ధర్మశాలల నిర్మాణం, అభివృద్ధికి అహల్యాబాయి చేసిన కృషిని వివరించారు. సమాజంలో విభిన్న వర్గాలను సమన్వయం చేస్తూ వారి అభివృద్ధికి పాటుపడిన విధానాన్ని తెలియజేశారు. న్యాయ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె సీతామాణిక్యం సమావేశానికి అధ్యక్షత వహించారు. విద్య, సాంస్కృత పురోగతికి, సుపరిపాలన, సాంఘిక సంక్షేమం అందించడంలో అహల్యాబాయి కృషిని ప్రశంసించారు. మానవత్వంతో ఆమె చేసిన సహాయం, ప్రజల అభ్యున్నతికి పాటుపడిన విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో ఆచార్య ఎస్బి చంద్రకళ, డాక్టర్ కె పల్లవి, డాక్టర్ టిఎస్ రాజకుమారి, డాక్టర్ సిహెచ్ దివ్య, శ్రీదేవి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో న్యాయ కళాశాల ఆచార్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేస్తున్నాం లా కాలేజ్లో. అదేమిటంటే లోకమాత అహల్యాబాయి హోల్కర్ ఆవిడ కంట్రిబ్యూట్ చేసిన అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్కి ఆవిడ చేసిన సేవ మీదను ఒక వర్క్షాప్ మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా మేము అంటే ఇది 300వ పుట్టినరోజు అహల్యాబాయి హోల్కర్ది. చాలామంది క్వీన్స్ మన ఇండియాలో కానీ భారతేతర దేశాల్లో కానీ క్వీన్స్ గురించి ఎక్కువే చెప్పుకుంటారు. ఝాన్సీ లక్ష్మీబాయి, రజియా సుల్తానా అండ్ ఎలిజబెత్, విక్టోరియా, వీళ్ళందరి గురించి చెప్పుకుంటారు. కానీ మన క్వీన్ అహల్యాబాయి హోల్కర్ వీళ్ళ అందరికన్నా కూడా చాలా ఉన్నతమైన మహిళ.
ఈమె తీసుకొచ్చిన సోషల్ రిఫార్మ్స్ మన ఇండియాలో చాలా కొద్ది మందికే తెలుసు. అందుకని వీరు మన ఆర్గనైజింగ్ సమితి ఈ 300వ పుట్టినరోజు అహల్యాబాయి హోల్కర్ సమితి వారు నన్ను అడగగానే అటువంటి ఆదర్శప్రాయురాలైన మహిళ గురించి వర్క్షాప్ పెట్టి నలుగురికి తెలిసేలాగా చేస్తే ఒక మహిళలలో చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది ఆవిడ స్టోరీ. ఆవిడ ఎట్లా అంటే జస్టిస్కి ప్రతిరూపం. తర్వాత ఇనీక్వాలిటీస్ అన్నీ సంఘంలో పోగొట్టాలని, అసమానతలు రూపుమాపాలని ఆమె సామాన్యులతో కలిసి భోజనం చేసేవారు మహారాణి అయినప్పటికీ కూడా. ఆవిడ జర్నీ ఏమిటంటే అగ్రికల్చరలిస్ట్గా స్టార్ట్ అయ్యి విలేజ్ నుంచి ఆమె రాజహంతపురంలోకి ఎట్లా వెళ్ళారు, తర్వాత ఆమె రాజ్యపాలన గవర్నెన్స్ ఎలా చేశారు, తర్వాత ఈ ఇనీక్వాలిటీస్ రూపుమాపడానికి మోర్ దెన్ 100కు మించి ఆలయాల్ని ఆవిడ పునరుద్ధరించారు. అందుకని కానీ చాలా తక్కువ మందికే అహల్యాబాయి హోల్కర్ గురించి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం అంతా కూడా సమితి వారు ఉత్సవాలు చేస్తున్నారు. ఇప్పుడు యువతకి ప్రత్యేకంగా అహల్యాబాయి హోల్కర్ గురించి తెలియాల్సిన అవసరం ఉంది. ఆవిడ ఎంత నిస్వార్థంగా తన రాజ్యమే కాకుండా మొత్తం ఇండియాలో అన్ని రాజ్యాల్లోనూ కూడా, హిందూ రాజ్యాలన్నీ కూడా అన్ని చోట్ల కూడా ఈ అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళ కోసం, ముఖ్యంగా ట్రైబల్ పీపుల్కి చాలా జస్టిస్ జరిగేలాగా చూశారు ఆవిడ. అందుకని మేము ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. This year is Ahilyabai Holkar's 3rd centenary year, and on the occasion of this, I published a book called as Lokamata Ahilyabai Holkar, the Queen of Indomitable Spirit. And I am traveling all over India to spread the word about her, to tell everybody what she did. And 300 years ago, in all the difficulties, how she established a proper law and order and a proper administration in her, not in just her kingdom, but all over India. She worked for people and for the betterment of people of India. So that's the agenda for the next year till 31st May 2025. టీవీ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.